ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే మా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ అన్నట్టు ఆ టాపిక్లో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండమా మనకు వచ్చేసరికి ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. అంటే ఇక్కడ ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాబ్యులర్ డేటా గివింగ్ ద ఏజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది 542 మెంబర్స్ అని చెప్పేసి ఇచ్చినారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 542 మెంబర్స్ యొక్క ఆ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అంటే ఎక్స్ బార్ అంటారు, అలాగే వేరియన్స్ సిగ్మా స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మా సరే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏజ్ ఇన్ ఇయర్స్ అని చెప్పేసి 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80 అండ్ 80 to 90. అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనకి కొన్ని ఈ విధంగా ఇచ్చారు అంటే క్లాస్ ఇంటర్వల్స్ అన్నట్టు. అలాగే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ బ్రాకెట్ లో ఎఫ్ఐ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇట్ ఈస్ ఫ్రీక్వెన్సీస్ అన్నట్టు. అంటే 3, 61, 132, 153, 140, 51 అండ్ 2 అని చెప్పేసి ఇచ్చున్నారు. మా ఏదైతే ఉంది ఇలా క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినట్టయితే అది కాస్త మనకి కంటిన్యూస్ సిరీస్ అని చెప్పేసి ఆల్రెడీ మనం అనుకున్నాము. కంటిన్యూస్ సిరీస్ లో ఇక్కడ వచ్చేసరికి మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మనం సాల్వ్ చేస్తున్నాం అనమాట. మరి సరే చూడండి, ఫస్ట్ టేబుల్ లో మనకి ఏదైతే ఉందో క్లాస్ ఇంటర్వల్స్ రాసుకోవాలి. 20 to 30, 30 to 40, 40 to 50, అలాగే 50 to 60, 60 to 70, 70 to 80, అలాగే 80 to 90. మా క్లాస్ ఇంటర్వల్స్ రాసాము. తర్వాత ఫ్రీక్వెన్సీస్ 3, 61, 132, 153, 140, 51, 2. మా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైతే ఉందో ఇక్కడ మనకి వీటి మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని మనం సిగ్మా ఎఫ్ఐ అంటారు, లేకపోతే క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తే ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే 542 అమ్మ. ఇక్కడ మనకి ఏదైతే ఉందో 542 ఆల్రెడీ మనకి ఇది ప్రాబ్లంలో ఇచ్చేస్తున్నారు. గివింగ్ ద ఏజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 542 మెంబర్స్ అని చెప్పేసి ఆల్రెడీ ఇచ్చున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ నేను ఏదైతే ఉందో n = 542 అని చెప్పేసి రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి xi అంటే మిడ్ వాల్యూస్ అమ్మ. మిడ్ వాల్యూస్ ఎలా వస్తాయి? ఇక్కడ ఉన్నటువంటి లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అన్నట్టు. అంటే 20 + 30/2 అంటే 25. నెక్స్ట్ వచ్చేసరికి 30 + 40/2 అంటే 70/2 అంటే 35. నెక్స్ట్ 40 + 50/2 అంటే 90/2 అంటే 45. 50 + 60 110/2 అంటే 55. నెక్స్ట్ 60 + 70 130/2 అంటే 65. నెక్స్ట్ 70 + 80 150/2 అంటే 75. నెక్స్ట్ 80 + 90 అంటే 170 అంటే /2 అంటే 85. ఇక్కడ ఏదైతే ఉందో మనం వరుసగా మనం క్లాస్ ఇంటర్వల్స్ రాసుకున్నాం, ఫ్రీక్వెన్సీస్ రాసాము, తర్వాత మిడ్ వాల్యూస్ రాసాము, తర్వాత డీవియేషన్ YI అదే మనం 10th క్లాస్లో నేర్చుకున్నట్టయితే మనం DI/UI అంటారమ్మా. ఇక్కడ వచ్చేసరికి అది YI అని చెప్పేసి అంటాం. YI అంటే ఏమన్నా డీవియేషన్స్ అనమాట. దానికి ఫార్ములా xi - a/h. అక్కడ ఏ అంటే ఏంటి? ఎస్యూమ్డ్ మీన్ అన్నమాట. అంటే ఇక్కడ ఏదైతే ఉందో వీటిలో ఉన్నటువంటి మిడ్ వాల్యూస్ లో ఏవైతే ఏదో ఒక దాన్ని మనం ఏ కింద మనం కన్సిడర్ చేస్తాం. సరే జనరల్ గా మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి 55 ని నేను ఎస్యూమ్డ్ మీన్ అనుకుంటాను. అంటే లెట్ us టేక్ ఇక్కడ ఇది సొల్యూషన్ అన్నట్టు, ఇక్కడ నుంచి సొల్యూషన్. లెట్ us టేక్ ఎస్యూమ్డ్ మీన్ A = 55 అని చెప్పేసి తీసుకుంటాను. ఇప్పుడు దీనిలోంచి ఆల్రెడీ హెచ్ అమ్మా. హెచ్ అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్. సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్. మా సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అప్పర్ లిమిట్ లోంచి లోయర్ లిమిట్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. 50 - 40 అంటే ఏదైతే మనకి ఏదైతే ఉందో దేనిలోంచి ఏది సబ్ట్రాక్ట్ చేసినా 10 వస్తుందమ్మా. దీన్ని మనం హెచ్ అనుకుంటాం, దీన్ని మనం హెచ్ అని చెప్పేసి తీసుకుంటాం. ఇక్కడ ఏదైతే ఉందో ఆ ఫార్ములా ప్రకారం మనకి ఏదైతే ఉందో xi - a అంటేనేమన్నా 55, h అంటే 10.
ఆల్రెడీ మనకి xi వాల్యూస్ అంటే ఇవే కదమ్మా 25 మైనస్ ఏ అంటే 55 డివైడెడ్ బై 10 అవుతుంది. అలాగే ఇది కూడా అన్నట్టు 35 మైనస్ 55 బై 10. అలాగే నెక్స్ట్ 45 మైనస్ 55 బై 10. అలాగే నెక్స్ట్ 55 మైనస్ 55 బై 10. అలాగే నెక్స్ట్ 65 మైనస్ 55 బై 10. అలాగే నెక్స్ట్ 75 మైనస్ 55 బై 10. అలాగే నెక్స్ట్ 85 మైనస్ 55 బై 10. ఈ విధంగా మనం సబ్ట్రాక్ట్ చేస్తామమ్మా. మనకి 25 నుంచి 55 పోతే -30 డివైడెడ్ బై 10 అంటే -3 అవుతుంది. 35 మైనస్ 55 అంటే -20 డివైడెడ్ బై 10 అంటే -2 అవుతుంది. 45 మైనస్ 55 అంటే -10 డివైడెడ్ బై 10 అంటే -1. 55 మైనస్ 55 అంటే 0, 0 బై 10 అంటే 0. నెక్స్ట్ 65 మైనస్ 55 అంటే 10 అవుతుంది. 10 బై 10 అంటే 1 అమ్మా. నెక్స్ట్ 75 మైనస్ 55 అంటే 20, 20 బై 10 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ 85 మైనస్ 55 అంటే 30, 30 బై 10 అంటే 3 అవుతుంది. ఈ విధంగా మనం yi వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ టేబుల్లో yi స్క్వేర్ అంటే ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి yi వాల్యూస్ ని స్క్వేర్ చేయాలమ్మా. -3 హోల్ స్క్వేర్ అంటే 9, -2 హోల్ స్క్వేర్ అంటే 4, -1 హోల్ స్క్వేర్ అంటే 1, 0 స్క్వేర్ అంటే 0, 1 స్క్వేర్ అంటే 1. అలాగే నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4, అలాగే 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. మనం yi స్క్వేర్ కూడా ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ టేబుల్లో మనకి fi ఇంటూ yi అంటే ఇక్కడ ఉన్నటువంటి fi వాల్యూస్ ని ఇక్కడ ఉన్నటువంటి yi వాల్యూస్ తో మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ -3 అంటే -9 అవుతుందమ్మా. నెక్స్ట్ 61 ఇంటూ -2 అంటే -122 అనమాట. -122 అవుతుంది అంతే కదమ్మా. 2 1s are 2, 2 6 are 12. అలాగే -132 ఇంటూ -1 -132. అలాగే 153 ఇంటూ 0 0 అయిపోతుంది. నెక్స్ట్ 140 ఇంటూ 1 140. మరి చూడమ్మా 140 ఇంటూ 1 140. 51 ఇంటూ 2 అంటే 102. 2 1s are 2, 2 5s are 10, 2 3s are 6 అవుతుంది. మా ఈ విధంగా నేను fi ఇంటూ yi అనే దాన్ని ఫైండ్ అవుట్ చేశానమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి వెరిఫై చేసుకుందాం కావాలంటే చూడమ్మా. fi ఇంటూ y 3 ఇంటూ -3 -9, 61 ఇంటూ -2 -122, 132 ఇంటూ -1 -132, 153 ఇంటూ 0 0, 140 ఇంటూ 1 140, 51 ఇంటూ 2 102. నెక్స్ట్ 2 ఇంటూ 3 6 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్లో fi ఇంటూ yi స్క్వేర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి fi ని ఇక్కడ ఉన్నటువంటి yi స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి. 3 9s are 27. నెక్స్ట్ 61 ఇంటూ 4 అంటే 244 అవుతుంది. నెక్స్ట్ 1 ఇంటూ 132 అంటే 132 అవుతుంది. నెక్స్ట్ 153 ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది. నెక్స్ట్ 140 ఇంటూ 1 140. నెక్స్ట్ 51 ఇంటూ 4 204. నెక్స్ట్ 9 ఇంటూ 2 18. మా ఈ విధంగా వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో వీటి యొక్క సమ్మేషన్ అంటే సిగ్మా అన్నమాట. అంటే FI/YI అన్ని యాడ్ చేస్తే సిగ్మా FI/YI అవుతుంది. FI/YI స్క్వేర్ అన్ని యాడ్ చేస్తే సిగ్మా FI/YI స్క్వేర్. సరే మరి చూడండి మరి ఫస్ట్ యాడ్ చేద్దాం. 8 + 4 అంటే 12, 14 18 25. ఇక్కడ 5 రాస్తాను 2 ఉంటుంది. ఇక్కడ 2 రాసుకుంటే 3 + 4 7, 10 14 + 2 16. మా 16 అవుతుంది. ఇక్కడ 1 మిగులుతుంది. 3 4 5 + 2 7 765 అవుతుందమ్మా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి FI ఇంటూ YI అంటే ఇక్కడ కొన్ని మైనస్లు ఉన్నాయి, ఇక్కడ కొన్ని ప్లస్లు ఉన్నాయి. ఫస్ట్ ప్లస్లు యాడ్ చేసుకుంటాను. 6 + 2 8 అంటే ఇది 248 అవుతుందమ్మా. ఇది కాస్త 248 అవుతుంది.
అలాగే మైనస్ చూసుకుంటే 2 + 2 4 9 అంటే మైనస్లన్నీ యాడ్ చేస్తాను అంటే 2 + 2 4 4 + 9 13 అవుతుంది 13 అవుతుంది 6 అవుతుంది 6 అవుతుంది 263 అన్నట్టు మా ఏదైతే ఉందో పెద్ద దాని నుంచి సరే 263 లోంచి 248 ని సబ్ట్రాక్ట్ చేస్తాను -263 + 248 మా 13 లోంచి 8 పోతే 5 అన్నట్టు అలాగే 5 లోంచి 1 పోతే 4 -15 అవుతుందమ్మా ఇక్కడ ఇది కాస్త -15 అవుతుంది అంటే ఈ విధంగా మనకి సిగ్మా FI YI అని చెప్పేసి వచ్చింది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ సిగ్మా FI YI బై n ఇంటూ h అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు మరి ఏ అంటే మనం అస్యూమ్డ్ మీన్ అంటే 55 అనుకున్నాం ప్లస్ సిగ్మా FI YI అంటే -15 అవుతుంది బై n అంటే మొత్తం ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 542 ఇంటూ h అంటేనేమన్నా 10 అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 55 మైనస్ 150 బై 542 దట్ ఈజ్ ఈక్వల్ టు 55 మైనస్ మరి ఏదైతే ఉందో 150 బై 542 అంటే మనం అది డివైడ్ చేస్తే 0.28 అవుతుందమ్మా 55 లోంచి 0.28 ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 55.00 0.28 ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 10 లోంచి 8 పోతే 2 అవుతుంది 9 లోంచి 2 పోతే 7 అవుతుంది అంటే 54.72 అన్నట్టు 54.72 ఇప్పుడు మనం మీన్ ఫైండ్ అవుట్ చేసామమ్మా వేరియన్స్ కనుక్కోవాలి వేరియన్స్ ని మనం సిగ్మా స్క్వేర్ తో డినోట్ చేస్తాం ఫార్ములా వచ్చేసరికి సిగ్మా FI YI స్క్వేర్ బై n మైనస్ సిగ్మా FI YI బై n హోల్ స్క్వేర్ ఇంటూ h స్క్వేర్ ఇదమ్మా ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు మా సిగ్మా FI YI స్క్వేర్ అంటే ఆల్రెడీ మనం కనుక్కున్నాం 765 డివైడెడ్ బై n అంటే క్యాపిటల్ 542 మైనస్ సిగ్మా FI YI అంటే -15 బై 542 హోల్ స్క్వేర్ ఇంటూ h స్క్వేర్ h అంటే 10 అన్నమాట 10 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 765 బై 542 మైనస్ మరి ఇక్కడ 15 స్క్వేర్ అంటే 225 అవుతుంది 225 బై 542 హోల్ స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చరికి 542 హోల్ స్క్వేర్ 542 హోల్ స్క్వేర్ అనేది ఎల్సిఎం ఒక 542 పోతే 542 ఇంటూ 765 మైనస్ 542 హోల్ స్క్వేర్ పోతే 225 అన్నట్టు ఇంటూ 100 మరి దీన్ని మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే 141.067 అని చెప్పేసి వస్తుంది మరి ఇది చేయదలుచుకుంటే నార్మల్ సింప్లిఫికేషన్ అన్నా చేయొచ్చు లేకపోయినట్టయితే మీకు ఉండేటువంటి లాగరిథం టేబుల్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా ఆ లాగరిథం టేబుల్స్ యూజ్ చేసి అయినా దీని సింప్లిఫికేషన్ అనేది చేయొచ్చు అన్నట్టు ఓకే అమ్మా నోట్ చేసుకోండి Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bellu మర్చిపోవద్దు.